నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పులివెందలలో ఏం జరుగుతుంది? పులివెందలలో ప్రజాస్వామ్యంకి అసలు హక్కు లేకుండా పోయింది. ఒక మనిషి ఆయనకి ఇష్టమై ఆయన ఓటు కూడా వేసుకోకూడదంట. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి అసలు ఆచారం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పోలింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ జరుగుతున్న చోట వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని రానియకుండా చేశారు. అసలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా ఎవరైనా వస్తే కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేయడానికి వాళ్ళని కొట్టి పంపిస్తున్నారంట. ఆ స్లిప్పులు తీసుకుంటున్నారంట. నిన్న కూడా అవినాష్ రెడ్డి ఎంపీ పోలీసులకి పోయి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇట్లా రాత్రులే డబ్బులు ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర వాళ్ళు స్లిప్పుడు గోలు తీసుకున్నారు, మీరు దీని మీద స్పందించాలి అని చెప్పి నిన్న ఈసీకి పోలీసులకి ఆయన కంప్లైంట్ చేశారు. కానీ ఎటువంటి స్పందన లేదు. ఈరోజు అదే జరుగుతుంది ఒంటిమిట్టలో. ఎవరైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి వస్తే కొట్టి తరిమేస్తున్నారు కర్రలతో, రాడ్లతో. మారునాయుధాలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇలా చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవినాష్ రెడ్డి ప్రశ్నించినందుకు దీనికి అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని. మరికొంది వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది ప్రజలైతే, అయ్యా మా ఓటు మేము వేసుకుంటాం, మాకు ఓటు వేసే హక్కు లేదా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, మమ్మల్ని వదిలేయండి, మేము మా ఓటు వేసుకుంటామని పోలీసులు కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరం లేదు. అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో అర్థమే కావట్లేదు. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి సరైంది కాదు. అక్కడ ఈసీ ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్సీపీ మంత్రులు, మాజీ నాయకులు, నేతలు చాలామంది ధర్నాకు దిగారు. కానీ ఈసీ కూడా ఏం స్పందించడం లేదు. కానీ ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంతలాగా ప్రవర్తించడం అసలు సమంజసమేనా? కానీ ఇలా ఏ రకంగా రిజల్ట్ వస్తుంది పులివెందులో అనేది మనం ఒకసారి వేచి చూడాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.